పుష్ప డే 2 కలెక్షన్ చాలా చోట్ల అయితే సినిమాకి స్లో బుకింగ్ నడుస్తున్నాయి, స్లో ఇదైతుంది, డే 1 వచ్చినంత డే 2 రావట్లేదు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. అసలు డే 2 ఎంత వసూలు చేసింది, కేరళలో ఎంత వసూలు చేసింది, కొచ్చిలో ఎంత వసూలు చేసింది, కన్నడలో ఎంత వసూలు చేసింది, తమిళ్ ఎంత వసూలు చేసింది, హిందీలో ఎంత వసూలు చేసింది, అండ్ బీహార్ తదితర రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది. కేరళలో చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అడాప్టర్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారు అనమాట. సో ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు క్లారిటీగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పుష్ప సినిమాలో మీకు నచ్చినటువంటి సాంగ్ ఏంది? చాలా మంది పిల్లగాళ్ళు ఏమంటారంటే కిసక్క సాంగ్ అంటారనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం కిసక్కే నడుస్తుంది కదా, కిసక్క సాంగ్ అంటే మాకు చాలా మంది ఇష్టం అంటారు. ఆ తర్వాత మెన్స్ చూసుకున్నట్లయితే ఫీలింగ్ సాంగ్స్ ఇష్టం అంటారు, ఎందుకంటే అందులో మామూలుగా లేదనమాట. అండ్ ఇంకా లెజెండ్స్ బాగా ఇష్టపడేటటువంటి సాంగ్ ఏంటంటే దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పాడండ్రా, దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది, మామూలుగా ఉండదు ఇది. అప్పుడెప్పుడో సృజన తిన్నావురా, ఏమైందిరా, వదిలేస్తానమా అంటే నేను అని చెప్పి అది ఎంత వైరల్ అయిందో ఇది కూడా ఆ రేంజ్లో అయితే వైరల్ అవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనోళ్ళందరూ ఇంకా చూడలేదు, చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మీమర్స్ అందరూ ఫేస్బుక్లో ట్విట్టర్లో అయితే మస్తు షేర్ అయితే మస్తు వైరల్ అయితే అనమాట. ఈ బన్వర్కి పుష్పరాజు సారీ చెప్పినప్పుడు సారీ రికార్డ్ చేసుకొని ఉంటాడు, ఆ తర్వాత తనకి ఛాలెంజ్ చేస్తూ ఒక పాట అయితే పాడడం జరిగింది అనమాట. ఇది కూడా హైలైట్. ఇంకా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బన్వర్షి షికావత్ తలుచుకున్నట్లయితే ఒక్కటంటే ఒక్క బుల్లెట్తోనే పుష్ప గారిని చంపేయొచ్చు, కానీ అలా చంపడు, ఆయన్ని గెలవాలి అనుకుంటాడు అనమాట. అక్కడ విలనిజం అనేటటువంటిది ఎంత హైలైట్గా చూపించిందో చూడండి. పుష్పరాజు చూసుకున్నట్లయితే తనకున్నటువంటి గ్యాంగ్తో బన్వర్ గారిని కూడా చంపేయచ్చు, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో బన్వర్షి షికావత్ని ట్రాన్స్ఫర్ కూడా చేపించవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేపిస్తే నేను భయపడ్డా అనుకుంటాడు, తను చంపేస్తే నేను చంపినట్టు కాదు, నాకు గెలవటం ఇంపార్టెంట్, తన మీద ఇగోయిస్ట్గా గెలవాలి అని చెప్పి ఆ యొక్క విలనిజాన్ని అయినా హీరోయిజాన్ని అయినా మన సుక్కు గారు అయితే సూపర్ అంటే సూపర్గా చూపించేశారు. సో నెట్ కలెక్షన్స్ ఎంత ఇప్పటిదాకా సినిమా సెకండ్ రోజు ఓవరాల్గా కలిపి ఎంత వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటిలో చూసుకున్నట్లయితే మన తమిళ్లో 800 సెంటర్లో సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. తమిళనాడులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అక్కడ చాలా థియేటర్స్ ఉన్నాయి, కానీ 800 సెంటర్ల మట్టికే మన పుష్ప 2కి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల ప్రీమియర్ షోస్ కూడా పర్లేదు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అంట పర్మిషన్ అంటే ఇవ్వలేదంట. ఓన్లీ మార్నింగ్ 11 నుండి అక్కడైతే షో అయితే స్టార్ట్ అయ్యాయి, మనలాగా 9:30కి అట్టయితే అక్కడ షో పర్లేదనమాట, కొద్దిగా లేట్గా అయితే పడుతుంది. తమిళనాడులో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల దానివల్ల 800 సెంటర్లో కనీసం 500 సెంటర్లోనే సినిమా అయితే కరెక్ట్గా పడిందంట. ఓవరాల్గా డే 1 తమిళనాడులో చూసుకున్నట్లయితే 8 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వేరే సినిమాలకే హై రేంజ్లో ఉన్నాయి అనమాట తమిళనాడులో చూసుకున్నట్లయితే. కానీ మన పుష్ప సినిమా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కన్నడ గురించి మాట్లాడుకోవాలన్నమాట, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన సినిమాని బాయోకాట్ చేస్తాం, పుష్ప సినిమాని ఇక్కడ రిలీజ్ కానియం, ఎందుకంటే మా బగీరా సినిమాని మీరు చూడలేదు కదా, మీ పుష్ప సినిమాని కూడా ఇక్కడ ఆనేయమని చెప్పి ఛాలెంజ్లు చేశారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే 4.95 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది, అంటే 4.95 లక్షలు అయితే వసూలు చేయడం జరిగింది అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ. అక్కడ చూస్తున్నట్లయితే ఓవరాల్గా 400 సెంటర్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా ఓన్లీ రోజుకి 4 షోలు మట్టుకే పడ్డాయి. అక్కడక్కడ కొన్ని నెగిటివ్ కూడా వినిపిస్తుంది అనమాట. కావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మనలా ఉంటారు అనమాట. మనం ఏంటంటే భాషాభిప్రాయాలు అనేటటువంటిది చూడం, సినిమా బాగుంటే చాలు ఎగబడి చూస్తాం అనమాట. కానీ వాళ్ళైతే ఆ తెలుగుడి సినిమా ఎందుకు చూడాలి అని చెప్పి డైరెక్ట్ అనమాట. అందుకే అక్కడ తక్కువ కలెక్షన్స్ అయితే కానొస్తున్నాయి అనమాట. తర్వాత కేరళ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అల్లు అర్జున్ అడాప్టర్స్ అని చెప్పుకున్నాను అనమాట. మొన్న హైదరాబాద్లో కూడా కేరళ వాళ్ళందరూ కూడా నన్ను అడాప్టర్స్ అని అంటున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అంటున్నారు అనమాట. నాకైతే నవ్వు వచ్చింది ఆ మాట అయిన తర్వాత. సరే అడాప్టర్స్ అనికి ఎన్ని ఇచ్చారు అని అంటే 5 కోట్లు ఇచ్చారు డే 1. రెండో రోజు 2 కోట్లు కూడా లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పుష్ప 2కి కేరళలో 5 కోట్ల కన్నా ఎక్కువ రాలేదు. ఇది గ్రాసే, నెట్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటిది ఇంకైతే రాలేదనమాట. ఓవరాల్గా సినిమా సెకండ్ రోజు చూసుకున్నట్లయితే 400 కోట్లు అయితే కొట్టడం జరిగింది. వావ్, ఇది ఒకందుకు చాలా అంటే చాలా గ్రేట్, ఎందుకంటే మొదటి రోజు 294 కోట్లు మూవీ కథనం ప్రకారం, మన గూగుల్ హిస్టరీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి క్రిటిక్స్ అంచనా వేసి చెప్పింది ఏంటంటే 170 కోట్లు, వాళ్ళేవో 294 అంటున్నారు. డే 2 చూసుకున్నట్లయితే 400 కోట్లు, అంటే డే 2 ఓన్లీ 120 కోట్ల దాకా పుష్ప 2 అయితే వసూలు చేయడం జరిగింది. నేను చెప్పినా లేదా, డే 1 300 వసూలు చేస్తుంది, ఆ తర్వాత 100 కోట్లు వసూలు చేసుకుంటూ పోతుంది అని చెప్పి చెప్పినా లేదా, అదే జరిగిందనమాట. సో డే 2 కూడా పర్లేదు, కలెక్షన్స్ అయితే కొద్దిగా బెస్ట్గానే వచ్చాయి. ఓవరాల్గా సినిమా ఇప్పటిదాకా 400 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా 400 కోట్ల పోస్టర్ సాయంత్రం కల్లా రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ వచ్చినటువంటి కలెక్షన్స్. సో వినపడుతున్నటువంటి మాట ఏంటంటే సినిమాకి కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి, స్లో బుకింగ్ నడిచాయి. ఇంకొంతమంది ఏమన్నారంటే టికెట్ రేట్స్ హై పెట్టారు, అందుకే ఈ విధమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి, లేకపోతే ఎవరు డెగుతారా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సర్ ఇస్తాను చూడండి.
తండేల్ సినిమా రిలీజ్ అవుతుంది ఫెబ్లో 2025 ఫిబ్రవరిలో తండేల్ అనేటటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య హీరో, సాయి పల్లవి హీరోయిన్. దానికి కూడా ప్రీమియర్స్ ఏమనండి, దానికి కూడా ప్రీమియర్స్ సాయంత్రం 9:30కి వేసి 1000 రూపాయల టికెట్ పెట్టవనండి. నువ్వు పోతావా? నేను పోతా, ఎవడేం పోతరా పోడు. మరి వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచారు కదా, ఎందుకు ఆ సినిమా డేకడం అంటే ఇక్కడ క్వాలిటీ కంటెంట్ అనేటటువంటిది మ్యాటర్ అనమాట. ఇక్కడ పుష్ప చూసుకున్నట్లయితే మోస్ట్ హైప్డ్ మూవీ, సినిమా బీభత్సమైనటువంటి హైప్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్ట్ 2 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకున్నప్పటికీ మనం ఎగబడి చూసినాం. అందరూ అలా అన్నోళ్ళే, అందరూ ట్రోల్ చూసిన వాళ్ళే, అందరూ ఈ సినిమా బయోకాట్ అన్నోళ్ళే. కానీ కట్ చేస్తే థియేటర్లన్నీ కూడా ఫుల్ అయ్యాయి అనమాట. ఓకే, నేనేమని కామెంట్ చేస్తున్నారంటే, బ్రో సెకండ్ డే చూడు అక్కడక్కడ చాలా అంటే చాలా ఖాళీగా వస్తుంది, ఎవర్ గ్రీన్ నడుస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయింది వారం గురువారం, శుక్రవారం చూస్తున్నట్లయితే ఎవర్ గ్రీన్ నడిచింది, వర్కింగ్ డే కాబట్టి రేపు చూడండి ఎవర్ గ్రీన్ నడుతుందేమో. ఆదివారం జనాలందరూ కూడా ఎగబడతారు అనేటటువంటిది రియాలిటీ. బేభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అనమాట. సినిమా ఏం జరిగింది అని అంటే అక్కడక్కడ వర్కింగ్ డే రోజు రిలీజ్ అయింది అనమాట. సినిమా మొత్తం మీద కూడా వర్కింగ్ డే రోజు రిలీజ్ అయింది. అంటే ఏంది, ఒకరోజు ముందు రిలీజ్ అయింది, అదొకటే. వర్కింగ్స్ ఉంటాయి అనమాట, అందరికీ కూడా జాబ్ ఉంటుంది. పని పాట లేని వాళ్ళు అయితే సినిమాకి వెళ్తారు కాదంటలా. కానీ ఖాళీగా రావాలి అంటే ఆదివారం రావాలి, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే ఆదివారం రావాలి. ఆదివారం వచ్చినప్పుడు కలెక్షన్స్ అయితే బేభత్సంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా హిందీలో చూసుకున్నా కానీ సినిమా 50 కోట్లు అయితే నెట్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. అంటే హిందీలో రెండో రోజే 100 కోట్లు దాటేసాడు మన పుష్పరాజ్ గారు చూసుకున్నట్లయితే. ఇది అక్కడ ఉన్నటువంటి హీరోలందరికీ కన్నా కూడా చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇండియా చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్తాను నేను. 294 కోట్లు 400 కోట్లు 2 రోజుల్లో వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదనమాట. అక్కడ రాజమౌళి లేడు, అక్కడ భారీ స్టార్స్ ఎవరు లేరు. RRR మూవీలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, అజయ్ దేవగన్ ఉన్నాడు, ఆలియా భట్ ఉన్నది, అండ్ ఆమె ఓయిలీ ఇంగ్లీష్ హీరోయిన్ ఉన్నది. అండ్ వీళ్ళందరికన్నా మించి ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన ఎంత తోపు డైరెక్టర్. ఆయన అంటే ఆల్రెడీ ఇండియా మొత్తం కూడా షేక్ అయింది. ఆయన గురించి జేమ్స్ కెమెరూనే మాట్లాడింది అనమాట. కాబట్టి వీళ్ళంతా పెట్టుకొని వాళ్ళు 230 కోట్లు 220 కోట్లకే ఆగిపోయారు అనమాట RRR టైంలో డే 1. కానీ మన పుష్పరాజ్ గారు అక్కడ ఎవరు లేరు. సుకుమార్ గారు అసలు తెలియదు, బయట లోకల్ ఆయన తెలియదు, ఆయన అంటే ఎవరో కూడా అంతగా పరిచయం లేదనమాట. అక్కడ తెలిసింది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్. సో రాజమౌళి అనేటటువంటి బ్రాండ్ లేకుండా నార్త్ స్టేట్కి వెళ్ళి డే 1 294 కోట్లు కొట్టి డే 2 400 కోట్లు పెట్టాలి అంటే నిజంగా దమ్ముండాలి. టికెట్ రేట్స్ పెంచారు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. పెంచినంత మాత్రాన జనాలు రారు. కంటెంట్ ఉంటేనే జనాలు వస్తారు, సినిమా చూడాలి అనేటటువంటి ఆశ ఉంటేనే జనాలు వస్తారు. ఆ విధమైనటువంటి ఆశ పుట్టించింది మట్టికి అల్లు అర్జునే. అది మట్టుకు చెప్తాను నేను ఈ మాట నేను సొంతంగా చెప్పట్లా. సుకుమార్ గారు మాట్లాడుతూ అసలు పుష్ప 2 అనేటటువంటి స్టోరీ నా మైండ్లో నేనే లేదు, కానీ అల్లు అర్జున్ యొక్క ఇంట్రెస్ట్ చూసి, అల్లు అర్జున్ యొక్క ఆసక్తి చూసి ఎలాగైనా సరే 2 తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో కష్టపడి తీసిందే పుష్ప 2. అందుకే మీకు సినిమా మొత్తం మీద అల్లు అర్జున్ కానొస్తుంది అనమాట. ఎవరూ కానరారు. ఉన్నటువంటి క్యారెక్టర్లన్నీ కూడా వేస్టే. ఆ మంగళం సీన్ని వాడుకోలేదు, దాక్షాయిని వాడుకోలేదు, బనవర్షన్ షికావతిని ఎంతలో అస్సలు వాడుకోలేదు అనమాట. మిగిలినటువంటి క్యారెక్టర్లు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఆ తర్వాత శ్రీవల్లిని మరియు పుష్పరాజుని కొద్దిగా హైలైట్ చేసి చూపించారు అనేటటువంటిది రియాలిటీ. కాబట్టి సినిమాలో మనకు చెప్పదలుచుకుంది ఒకటే, ఈ సినిమా అంతా తీసింది అల్లు అర్జున్ కోసం. బాహుబలి అనేటటువంటి సినిమా తీసింది దేనికోసం, TFI యొక్క చరిత్రని మార్చడానికి తీసింది. RRR అనేటటువంటి సినిమా తీసింది రాజమౌళి గారికి బాహుబలి తర్వాత ఏ రేంజ్లో మార్కెట్ ఉంది అనేటటువంటిది తెలియజేయడానికి. రంగస్థలం అనేటటువంటి సినిమా ఎందుకు తీశారు, అందులో స్టోరీ లైన్ బాగుంది కాబట్టి తీశారు. కానీ పుష్ప 2 మట్టికి తీసింది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ కోసం అని చెప్పి మన సుక్కుబాయ్ చాలాసార్లు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ విషయం ఆయన చాలాసార్లు అఫీషియల్గా కూడా తెలియజేశారు. కాబట్టి నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే వచ్చినటువంటి ప్రతి రూపాయి మీద ఖచ్చితంగా మన అల్లు అర్జున్ నేమ్ ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. అది మరి 400 కోట్లు కొట్టడం మీద మీ మాట ఏంది అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. అండ్ నిన్న మన అల్లు అర్జున్ నుంచి అఫీషియల్గా కూడా మాట్లాడింది అనమాట. ఆమెకి 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడారు. దాని గురించి కూడా డెఫినెట్గా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం. మరి బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరూ షేర్ చేయండి. పుష్పరాజ్ జుకంగానే చాలా అని చెప్పి ఉత్తకలేదు, ఎక్కడ కూడా తగ్గట్లా. మన దగ్గర సంగతి వదిలేయలే, కానీ ఆడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆల్మోస్ట్ కొట్టేసింది అనమాట. ఆ పాన్ తింటమైనా విమల్ తింటమైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీ ఫీలింగ్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.